వంశీ గారు, వంశీ శ్రీనివాస్. వంశీ డెక్కన్ క్రానికల్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీరు ఇచ్చిన ఇష్యూరెన్స్ జర్నలిస్ట్కి చాలా ఆనందం కలిగించింది సార్. హౌసింగ్ సమస్యకి నేను పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పరిష్కారం చేయొచ్చు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ ఇస్తున్న దాన్ని మీరు ఒక 10 నిమిషాలు మీరు కేటాయించి చేస్తే అది ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది సార్. అబౌట్ ద సెకండ్ ఇష్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే సార్, మీరు ఇందాక ఒకటి అంటే మీకున్న పొలిటికల్ అసెస్మెంట్ దాని మీద మాట్లాడుతూనే మర్జర్ అని ఒక మాట్లాడడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి, దాని లిట్మస్ టెస్ట్ అని, దాని మీద కొంత ఎలాబరేట్ చేయండి సార్. సెకండ్ థింగ్, యాజ్ ఎ పొలిటీషియన్ యూ నో హౌ టైమ్ ఈజ్ ప్రెషస్. మీరన్న టైమ్ విల్ క్విక్లీ రోల్ అవుట్. మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇప్పుడున్న మనీకి అంటే లైక్ మోసీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఇంకేదైనా సరే, ప్లస్ ఇప్పుడున్న ఫండ్స్ షార్టేజ్ దానికి సంబంధించి కానీ ఎనీథింగ్ న్యూ మెథడ్ ఆఫ్ ఫండ్ రైజింగ్లో ఏమన్నా ఆలోచించి చేసి ప్రయత్నం చేసి దాన్ని కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు అన్నట్టు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు వాళ్ళని ఇంకొక మ్యాండేట్ అడగడానికి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉంది? ఫైనాన్షియల్స్ మీద చాలా డీటెయిల్ వర్కౌట్ జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ స్కీమ్స్ కింద, పెన్షన్ ఫండ్స్ కింద ఇతర దేశాలల్లో వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వాలి, ఆ ప్రయత్నం చేస్తున్నాము. రెండవది సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే ఆ డెవలప్మెంట్ వల్ల వచ్చే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, మనం ఒక ప్రాంతానికి అభివృద్ధిని తీసుకెళ్తే ఆ ప్రాంతంలో ఉండే భూముల విలువలు లేకపోతే అక్కడ ఉండే ప్రభుత్వ భూముల విలువ పెరగడము, వీటన్నిటిని కూడా ఇంపాక్ట్ ఫీజు కింద కొంత మనం కలెక్ట్ చేసుకొని దాని ఒక ఇన్కమ్ జనరేషన్ కింద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో నైట్ ఎకానమీని ఓపెన్ చేయాలనుకుంటాం. డే లాంగ్ జరిగే సిటీ వేరు, రివర్ ఫ్రంట్లో రాత్రి మొత్తం ఓపెన్ పెట్టడం ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా స్టేట్ ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాంటి కొన్ని ప్రణాళికలతో వస్తున్నాం. తొందరలోనే ఆ విజన్ డాక్యుమెంట్తోని రావడం జరుగుతుంది. దీనికి ఏది చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. ఇప్పుడు మనం తెచ్చిన అప్పులు, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులు 8% నుంచి 11.5% మధ్యలో అప్పులు ఉన్నాయి. మ్యాక్సిమం 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపలనే అప్పులు తెచ్చారు. సో మనకి ఓవర్ బర్డెన్ అయిపోయింది. వీటిని 35-40 సంవత్సరాలకు పొడిగించుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెన్షన్ ఫండ్స్ 2%, 3% కూడా. ఇప్పుడు మెట్రో ఎందుకు పదే ఢిల్లీకి వెళ్తున్నాము? ఇలా 43,000 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయి మెట్రో. సావరిన్ గ్యారంటీ ఇస్తే జస్ట్ 2% కోసమే 40,000 కోట్లు అప్పు వస్తుంది మనకు. ఈ 40,000 కోట్లు 2% ఇవాళ ఎలాంటి వాళ్ళు కానీ లేకపోతే మనం కానీ 9-10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చుకున్నాం. ప్లస్ 10 ఏళ్ళు మారిటోరియం ఉంటుంది, జస్ట్ ఇంట్రెస్ట్ కడితే చాలు, అసలు కట్టాల్సిన పని లేదు. ఈ లోపల ఈ మెట్రో విస్తరించడమే కాకుండా ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా మారుతుంది. ఈరోజు మెట్రోని విస్తరించడం వల్ల ఆ ఏరియాలో వచ్చే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ని మనం ఇంపాక్ట్ ఫీజు కింద కొంత మనం ఫీజు కలెక్ట్ చేసుకొని వాళ్ళకు వచ్చే లాభంలో కొంత మనం ఫీజు కలెక్ట్ చేసుకుంటే రెవెన్యూ రిసోర్సెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా కొంతమంది ఏరియాస్ డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ ఇష్యూ ఉంది. బోల్డర్ హిల్స్ 20 ఏళ్ళ నుంచి అది ఒక చిక్కుముళ్ళ కింద పడిపోయింది. ఇప్పుడు మేము చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాం. ఎంఆర్ ప్రాపర్టీస్తోని మనం సమస్యను పరిష్కరించుకుంటే మనకు చాలా వరకు నిధులు రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటివి కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా రిసోర్స్ మొబిలైజ్ చేసుకొని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని వేగంగా పెంచుకోవాలని అనుకుంటున్నాం. దాని మీద పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసుకున్నాం. కన్సల్టెంట్స్ ఉన్నారు, ఓన్లీ గవర్నమెంట్ అధికారులే కాకుండా ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కన్సల్టెంట్స్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము. మార్చి 31 లోపల 99% ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంక్లూడ్ అయ్యే లోపల ద బెస్ట్ పాలసీస్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి చర్చించి సోషల్ ఇష్యూస్ అడ్రస్ చేసినాం. అది వర్గీకరణ కావచ్చు, కులగణన కావచ్చు, ఇతర ఇష్యూస్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టినాం. పాలసీస్తో పాటు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎట్లా చేయాలనో మార్చి 31 లోపల బడ్జెట్ సెషన్స్లో ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి హౌస్లో పెడతాం. హౌ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు మొబిలైజ్ రిసోర్సెస్, హౌ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేకప్ ఆల్ దీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేదాన్ని కంప్లీట్గా బడ్జెట్ సెషన్స్లో ఓపెన్ డిబేట్ పెడతాం. అప్పుడు 10 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేమి సలహాలు చెప్తారో వాళ్ళందరి సలహాలు అడుగుతాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. అన్నీ నాకు తెలుసా. నేను ఎప్పుడైనాను 80,000 పుస్తకాలు నేను చదవలేదు. ఏదో పెద్దపాల శిక్ష చదువుకున్నా, తెలుగు మీడియంలో చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నా. ఇంతనే నేను చదువుకున్న చదువు. రోజు మీ పేపర్లన్నీ చదువుతా. ఇంతనే నా చదువు ఏం పెద్దగా లేదు.
నేనేం గుంటూరులో అక్కడిక్కడ పోయి కూడా చదువుకోలే, ఏదో కొండారెడ్డిపల్లి జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, తర్వాత హైదరాబాద్లో చదువుకున్నా, తర్వాత జీవితం చదువుకున్నా మీ అందరితో కలిసి. గింతనే 80,000 పుస్తకాలు చదువుడు, గుంటూరుకు పోయి చదువుడు, గుడివాడల భీమవరంలో వ్యాపారాలు చేసుడు, ఇవన్నీ ఏంటి నేను చేయలేదు. ఎవరు చెప్పినా వినే ఓపుకుంది నాకు. దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని తీసుకొని అభివృద్ధి చేయడానికి నేను పనిచేస్తాను. మీరు కూడా ఎవరన్నా మీకు ఏదన్నా ఉంటే ఇది చేయండి. గ్రీన్ ఎనర్జీ ఇష్యూలో కానీ, రినబుల్ ఎనర్జీ ఇష్యూస్లో కానీ, పిఎస్పీలు, పంప్ స్టోరేజ్ దీంట్లో ఎనర్జీ విషయంలో కానీ, ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయో మీరు ఎవరు సలహా ఇచ్చినా కూడా తీసుకుంటాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.